తెలంగాణ రాష్ట్రం రాబోయే కాలంలో ఒక ఫ్యూచర్ స్టేట్గా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాం. హైదరాబాద్ 4.0 విజన్, మా విజన్ని అక్కడున్న పారిశ్రామికవేత్తలతో వాణిజ్య సంస్థలతో పంచుకున్నాం. ఇంతకుముందు చెప్పినట్టు మా ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మూసీ రీజనరేషన్ ప్రాజెక్టు, ఈ ప్రధాన ప్రాజెక్టులకు తోడ్పాటు అందించడానికి, కలిసి పనిచేయడానికి చాలామంది కూడా ముందుకు రావటం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు ఈరోజు ఐటీఈఎస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, అదేవిధంగా ఫార్మాకు సంబంధించి, లైఫ్ సైన్సెస్కి సంబంధించి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి, డేటా సెంటర్లకు సంబంధించి, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి, అదేవిధంగా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ ఎఫ్ఎంసీజీకి సంబంధించి ఈ తయారు వంటి విభిన్న రంగాల్లో మరి భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మేము చాలా వరకు కూడా ప్రయత్నం చేయటం జరిగింది. ఈ సందర్భంలో మరి ఐటీ రంగాలకు సంబంధించిన ప్రధానమైన ప్రకటనలతో కొన్ని ఒప్పందాలకు సంబంధించి ఈరోజు చార్ల్స్ స్క్వాబ్, ట్రినెట్ సంస్థలకు సంబంధించిన కొత్త జీసీసీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేస్తామని వారు ఒప్పందాలు చేసుకున్నారు. గ్లోబల్ ఐటీలో ప్రసిద్ధిగాంచిన కాగ్నిజెంట్, అదేవిధంగా ఆర్సీఎం విస్తరణ ప్రణాళికలు కానీ, ఈరోజు ఐటీ జీసీసీ స్పేస్లో హైదరాబాద్ని ఐటీ హబ్గా నిలబడే విధంగా వారు ముందుకు రావడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. మేము ఏ విధంగానైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము దావోస్కు సంబంధించి అంతర్జాతీయ మీటింగ్స్లో ఇదే కాగ్నిజెంట్కు సంబంధించిన సిఇఓ గారిని, వారి కంపెనీ ప్రతినిధులతోని మీరు పెద్ద ఎత్తున ఇంకా మీ జీసీసీని ఎక్స్పాండ్ చేయాలని, తొందరలోనే పనులు మొదలు పెట్టాలని మేము వారిని కోరినాం. ఆ క్రమంలో వారు ఇచ్చిన మాట మేరకు ఇదే కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ వారు 5 నెలల కాలహయంలో పెద్ద ఎత్తున వారు ముందుకు నిలబడి మేము ఇచ్చిన మాట మేరకు వారు అడిగినప్పుడు అందించిన సహకారం వల్ల చెప్పిన విధంగా 5 నెలల కాలహయంలో ఆ జీసీసీ ఎక్స్పాన్షన్కు సంబంధించి కార్యాచరణ తీసుకొని 14 ఆగస్టు జీసీసీ విస్తరణ కూడా చేయటం జరిగింది. ఇది ప్రత్యక్షంగా అందరికి కూడా కనపడ్డాయి. అదేవిధంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్కు సంబంధించి 6 డజన్ అమెరికన్ కంపెనీలు తాజా పెట్టుబడులను పొందేందుకు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. చాలా వరకు ఈరోజు లైఫ్ సైన్సెస్కు సంబంధించి, ఫార్మాకు సంబంధించి ప్రపంచ స్థాయిలోనే దిగ్గజంగా పేరొందిన ఆమ్జెన్ కంపెనీ, మొట్టమొదటిసారి ఆమ్జెన్ కంపెనీ ఈ మల్టీనేషనల్ కంపెనీ మొట్టమొదటిసారి కొత్తగా R&D సదుపాయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటన కూడా చేయటం, మరొకసారి మన ఫార్మాకు, లైఫ్ సైన్సెస్కు సంబంధించి మరొక అడుగు ముందుకు వేయడానికి ఒక పెద్ద పురోగతి